పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మరి ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పాపాన్ని పరిహరించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా నరవతారిగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో అమూల్యమైన తన ప్రశస్తమైన రక్తాన్ని మన కోసం చిందించి ఆయన కృపచేత ఆయన విమోచన కార్యం చేత మన నీతిమంతులుగా తీర్చినటువంటి దేవునికి నా నిండు మనసుతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి విశ్వాసులకు సకల జీవనాలు సమృద్ధిగా కలుగునుగాక. మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్ళడానికి ముందుగా ధ్యాన వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీయులకు అపోస్తులైన పౌలు రాసిన పత్రిక రోమా పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఈ వాక్య భాగాన్ని మరొకసారి చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనము. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? చదవబడిన వాక్యాన్ని భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల కోసము కొద్ది మాటలు ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సర్వశక్తిమంతుడా, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, నాయనా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వభౌముడా, స్వయం సంభూతుడా యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నిన్న నేడు నిరంతరం యుగ యుగంలో ఏకరీతిగా ఉన్నవాడా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, మరి ఈరోజు వాక్య ధ్యానం చేయటానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, నీ లేఖన భాగాన్ని మేము వివరించుకోవడానికి ఇక్కడ నిలబడి ఉండగా ఈ దీనదాసుని నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో మీరు అభిషేకించండి. వినబోతున్న వారికి నాయన ప్రభువా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సరిదిద్దుబాటుకరంగా ఈ యొక్క వాక్యాన్ని ఉంచమని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఈ లోకపరమైన విషయాలు, లోకపరమైన సంభాషణలు, నీ మహిమను దొంగిలించే మాటలు ఈ వాక్యంలో రాకుండానట్లుగా మీరు సహాయం దయచేయండి. అయా, ఈ వాక్యాన్ని అడ్డగింపజూసే చీకటి దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మేము ఆజ్ఞాపిస్తూ వాటిని బంధిస్తున్నాం. నాయన నీ వాక్యం ద్వారా మా హృదయాలను తెప్పరిల్ల చేసి, సరిచేసి, బాగు చేసి నీ రూపులోకి మమ్మల్ని మార్చమని, క్రీస్తు యేసు రక్తం ద్వారా పరిశుద్ధీకరించబడి ఉన్నట్టు మమ్మల్ని అయా నీ రెక్కల నీటిలో భద్రపరిచి, పాపము నుంచి, శాపం నుంచి తప్పించి, నీ నీతి చేత మమ్మల్ని ఆవరించి నడిపించమని అయా సమస్త మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తూ వాక్యం చెప్తున్న నా మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నిలిపి మీరే మాట్లాడమని, మహిమకరంగా జరిగించమని, ప్రయోజనకరంగా ఈ వాక్యాన్ని ఉంచమని మా ప్రభువుని రక్షణ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో ఒక చక్కటి మాట, ఈరోజు మన ధ్యాన వచనముగా తీసుకున్నటువంటి మాట, మనుష్యుడా, దేవుని ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపింపవానితో చెప్పునా? మనుషుడు ఈ రోజులలో తనకున్న పరిస్థితులలో, తనకు కలుగుతున్నటువంటి ఇబ్బందులలో, తను కోరుకున్నది జరగనప్పుడు దేవుణ్ణి విమర్శించటం, కొంతమంది దేవుణ్ణి దూషించడం, లేదా కొంతమంది దేవుని నుంచి తొలగిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అస్థిరమైన విశ్వాసము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాసం లేని కారణంగా ప్రతి మనిషి మనసులో ఉంటుంటాయి. బాగా విశ్వాసంలో ఉన్నవారు సైతం ఒక్కోసారి పరిస్థితులు తలక్రిందులుగా అయినప్పుడు, కొన్ని పరిస్థితులు నిరాశజనకంగా ఉన్నప్పుడు, కొన్ని పరిస్థితులు వేదనకరంగా, దుఃఖకరంగా, మరి బాధాకరంగా ఉన్నప్పుడు కొంతమంది ఇలా మాట్లాడుతుంటుంటారు. ఏంటి దేవా, నాకెందుకయ్యా ఇలా చేశావు? నా జీవితాన్ని ఎందుకు ఇలా మీరు చేశారు? నా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమలు అనుమతించారు? నా జీవితాన్ని ఎందుకు
మీరు కాపాడలేకపోతున్నారు, నా జీవితంలో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచలేకపోతున్నారు అని దేవుణ్ణి ప్రశ్నించే సందర్భాలు అనేకం ఉంటాయి. ఈ వచనం అదే చెప్తుంది. రూపింపబడిన వాడిని పట్టుకొని రూపింపబడినది నన్ను ఎందుకు ఇలా చేశావని అడగొచ్చా? మరి ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో దాగినటువంటి సత్యాలను మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ధ్యానించుకుందాం. చాలామంది చేసేది ఇదే. దేవుడు నా జీవితంలో నేను అనుకున్నట్టు, నేను కోరుకున్నట్టు ఏదైనా జరగకపోతే దానికి కారణం దేవుడు అంటూ మనం నిందిస్తుంటుంటాం. దేవుడినే ఇదంతా చేశాడు అని మనసులో కొంచెమైనా మరి బాధపడ్డ సందర్భాలు ఉండొచ్చు. మరి దేవుడు ఎందుకు ఇలా పరిస్థితులు అనుమతిస్తుంటుంటాడు? ఎందుకు ఇలాంటి బాధాకరమైన పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తుంటుంటాడు? మరి ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దేవునిలో మన స్థానం ఏంటి? దేవునికి మనలో స్థానం ఏంటి? దేవునిలో మన స్థానం ఏంటి? ఈ రెండు విషయాలు మనకు తెలిస్తే మనకి బాధ ఉండదండి. నన్ను ఎందుకు ఇలా చేశావు? నాకెందుకు ఈ శ్రమను అనుమతించావు? నాకెందుకు ఈ బాధ కలిగించావు? నాకెందుకు నేను కోరుకున్నది ఇవ్వట్లేదు అని ఆలోచన చేసినప్పుడు, అలాంటి ఆలోచనలు వస్తున్నప్పుడు మనకు తెలవాల్సిన విషయాలు రెండు. దేవునికి నువ్వేమై ఉన్నావు, దేవుడు నీలో ఏమై ఉన్నాడు. దేవునికి నువ్వు ఏమై ఉన్నావు, నీలో దేవుడు ఏమై ఉన్నాడు. దేవునిలో మన స్థానాన్ని మనం గుర్తించాలి. ఒకరోజు ఒక స్కూల్ సెమినార్లో, బైబిల్ కాలేజ్ సెమినార్లో ఒక స్టూడెంట్ని ప్రొఫెసర్ అడిగాడట, దేవుడు అంటే ఎలా ఉండాలి అని. దేవుడు అంటే ఎలా ఉండాలి అని అడిగినప్పుడు అతడు చెప్పాడు, నా శత్రువులందరినీ ఇబ్బంది పెట్టేవాడుగా ఉంటే చాలని కోరుకుంటాడట. ఈరోజు చాలామంది దేవుడు అంటే ఏంటంటే తన మీద కోపం ఉన్న వారిని, తనని ఇబ్బంది పెట్టిన వారిని బాధ పెట్టేవాడు దేవుడు అనే ఒక రూపాన్ని, అనే పిక్చర్ని మనసులో ఏర్పరచుకున్నారు. అంటే దేవుడు మన పక్షాన మనం కోపం కలిగించే వారి పట్ల పగ తీర్చుకునేటందుక దేవుడు ఉంది. మరి అదేనా మన మనసులో దేవునికి ఇచ్చేటువంటి స్థానం? అదేనా మనం దేవుని నుంచి కోరుకునేది? దేవునికి మనలో ఎలాంటి స్థానం ఉంది? ఒకరోజు ఒక ప్రొఫెసర్ బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అన్నాడట, మీకు దేవుడు ఎలా ఉండాలో మీరు ఒక పేపర్ మీద రాయండి అని స్టూడెంట్స్కి ఒక టాస్క్ ఇచ్చాడు. టాస్క్ ఇస్తే వాళ్ళు రాశారు. ఏమని రాశారంటే, వాళ్ళు ఏదేదో దేవుడు ఇలా ఉండాలి అలా ఉండాలని రాశాడట. మరి స్టూడెంట్స్ వెళ్ళి ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి పేపర్లు ఇచ్చారట, కరెక్షన్ చేయండి, మాకు మంచి మార్కులు ఇవ్వండి అని. ఎవరికి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా, చాలా బలంగా వాళ్ళు ఉన్నారట. అలాంటి పరిస్థితులలో ఆ యొక్క పేపర్లు తీసుకున్నటువంటి ఆ ప్రొఫెసరు మరి ఆ పేపర్లని చించివేశాడట. ఏంటి ప్రొఫెసర్ గారు, దేవుడు అంటే ఏంటి, దేవుడు ఎలా ఉండాలి అని మాకు ఇంత టాస్క్ ఇచ్చి మేము కష్టపడి పేజీలుగా మేము ఇంత నోట్స్ రాస్తే మీరెందుకండి మీరు తీసుకున్న పేపర్లు చించేశారు అని అడిగితే అప్పుడు ప్రొఫెసర్ చెప్పాడట, ఇది మీరు నిర్మించుకున్న దేవుడు అంటే అలా ఉండడు అని చెప్పాడట. దేవుణ్ణి మనం ఇలా ఉండాలి అలా ఉండాలని దేవుణ్ణి మనం నిర్మిస్తున్నాం, కానీ దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు అనే విషయాన్ని గుర్తించట్లేదు. అందుకే పరిస్థితులు ప్రతికూలంగా ఉండగానే ఫస్ట్ దేవుణ్ణి టార్గెట్ చేస్తుంటుంటాం. అదే ఈరోజు మన సందేశం. దేవునిలో నీ స్థానం, మనలో దేవుని స్థానం. మనలో దేవుని స్థానం ఏంటి అని ఈ యొక్క విషయాల పట్ల మనకు అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం దేవునితో సరైన సంబంధ బాంధవ్యాలని మనం కలిగి ఉంటాం. మరి మనుషులందరూ దేవునికి చెందిన వారే.
మరి ఎందుకు దేవుడు అసమానతలు చూపిస్తుంటాడు? కొంతమందికి ఒకలాగా, కొంతమందికి మరొకలాగా, కొంతమందిని ఇంకోలాగా, ఒకరిని ఉన్నత స్థాయిలో, ఒకరిని మధ్య స్థాయిలో, మరి ఒకరిని క్రింది స్థాయిలో, ఒకరిని అధమ స్థాయిలో ఉంచుతుంటాడు. ఎందుకు జరుగుతుంది ఇది? దీనికి కారణం దేవుడేనా, లేకపోతే మనుషుల తప్పిదాలు ఏమైనా ఉన్నాయా? మరి వాక్యపు వెలుగులో మరి మన జీవితాల్లో దేవుడి స్థానాన్ని మనం కనుక్కుందాం. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో మరి ఇక్కడ ఈ విషయంలో స్పష్టంగా ఉంది. ప్రశ్నించటం, దేవుణ్ణి ప్రశ్నించడం అది సరైనది కాదు. దేవుడికి లోబడి జీవించడమే సరైన విధానం. కానీ ఎంత అనుకున్నా అది సాధ్యపడట్లేదు. ఈరోజు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈరోజు ఉన్నటువంటి ప్రతికూల స్థితులలో అది సాధ్యపడట్లేదు. అంటే విశ్వాసం వృద్ధి చెందట్లేదు, విశ్వాసంలో బలహీనం అవుతున్నాం. అందుకే మరి దేవునిలో మన స్థానం మనం ఖచ్చితంగా తెలుసుకుంటే మనం ఇలాంటి పొరపాట్లు చేయకుండా, మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి నిందించకుండా మరి మనకు సహాయం చేస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయంలో చూస్తే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది మానవుని యొక్క సృష్టి. మానవుని దేవుడు ఎలా క్రియేట్ చేశాడని తెలియపరిచే వచనం ఇది. ఆదికాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడనే వివరాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో మొదటగా ఆదికాండంలో 1వ అధ్యాయంలో మొదటి 5 రోజులు దేవుడు ఈ సృష్టిలో ఉన్న వాటిని సమస్తాన్ని నిర్మించితే 6వ రోజున మనిషిని నిర్మించాడు. ఆ 6వ రోజు ఆ మనిషిని ఎలా నిర్మించాడంటే 2వ అధ్యాయం 7వ వచనంలో మనకు స్పష్టంగా ఉంది. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు నరుణ్ణి ఎలా తయారు చేశాడంటే ఇక్కడ మట్టితో తయారు చేశాడు, నేల మట్టితో తయారు చేశాడు అనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో ఉంది. అంటే నేల మట్టి అంటే మనం నడిచే కాలి ధూళి చేత మనం తయారు చేయబడ్డాం, కానీ మనం చేయబడినటువంటిది మట్టితోనే. కానీ ఆ మట్టి దేహంలో దేవుడు ఏముంచాడంటే ఇక్కడ ఉంది, వాని నాసికారంధ్రంలో జీవవాయువుని ఉంచాడట, వాడు జీవాత్మ అయినట. అంటే మట్టి దేహాలలో మహిమాత్మను దేవుడు ఉంచాడు. మానవుడిని తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. సమస్త భూమిని, సమస్త ఆకాశాన్ని, సమస్త జంతువులు, సమస్తాన్ని కేవలం నోటి మాటతో దేవుడు సృజిస్తే ఒక మనిషిని మాత్రమే ఒక ప్రత్యేకంగా తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? తన చేతులతో చెక్కాడు. అన్నిటినీ మాటతో చేస్తే మనిషిని మాత్రం తన చేతితో చేశాడు. తనలో ఉన్నటువంటి ఆత్మను వానికి అనుగ్రహించాడు. అలా మానవుడు దేవుని చేత సృష్టించబడ్డాడు. మరి అలాంటి మానవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి, నన్ను ఎందుకు ఇలా చేశావని. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నిందిస్తుంటుంటాడు. పరిస్థితులు బాగున్నాయనుకోండి, వాడు అసలు దేవుణ్ణే మర్చిపోతున్నాడు. ఈ 2 ప్రమాదాలే. శ్రమలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించడం, మరి సౌఖ్యాలు సుఖాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోవటం, 2 ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. తండ్రి అయిన దేవుడు మనల్ని మట్టితో నిర్మించి తన ప్రాణవాయువుని దాంట్లో ఊది మనకు జీవాన్ని ఇచ్చాడు. జీవాన్ని ఇస్తే మనిషి ఏం చేశాడు? తయారు చేసి మరి చేసిన కొన్ని రోజులకే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పండు తిని పాపం చేశారు. మరి దేవుని ఉద్దేశం ఎందుకు చేశాడో, మరి ఏం కోరి ఏం ఆశించి మానవుడిని దేవుడు నిర్మించాడో అది తెలియపరచక ముందుకే మానవుడు తప్పు చేసి ఆదాము అవ్వలు వారు పాపం చేసి పాపంలో పడిపోయి పాపానికి పర్యవసానంగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనిషిని నిర్మిస్తే మనిషి మరి దేవుడు కాదన్న పని చేసి దేవునికి అవిధేయుడై మరి దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని తీసుకొచ్చుకున్నాడు. పాపం ద్వారా మరణం సంప్రాప్తించింది. మరణం ఎలా సంప్రాప్తించింది? ఒక్క ఆదాము అవ్వకే కాదు, ఆ యొక్క పాప ఫలితంగా ఆ యొక్క శిక్షా విధి అనేది మానవులకు అందరికీ సంప్రాప్తించింది. ఒక ఉదాహరణ చెప్పనా? ఒక 10 మంది లేదా ఒక 50 మంది మనుషులు ఉంటారు. చెట్టు ఉంది, అక్కడ ఆ చెట్టుకు చక్కని తేనె తుట్టు ఉంది. ఆ 50 మందిలో ఒకతడు ఒక రాయి తీసుకొని ఆ తేనె తిట్టుని కొట్టాడు. కొడితే అక్కడ ఉన్న తేనె తీగలు
రాయి తీసుకొని కొట్టిన వాడినే కరుస్తాయా? అక్కడున్న అందరినీ కరుస్తాయా? అక్కడున్న అందరినీ కరుస్తాయి. మరి ఆదాము చేసినటువంటి పాపం అదే. ఆదాము చేసినటువంటి పాప ఫలితంగా మరి ఆ యొక్క శిక్షా విధి, ఆ యొక్క మరణము అదంతా మానవులకు అందరికీ సంప్రాప్తించింది. అది ఆదాము అవ్వలు ఏదో అమాయకంగా చేయలేదా తప్పు, ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఆమె కన్నులకు అట ఇంపుగా రమ్యమైనదిగా కనబడిందట దేవుడు తినొద్దన్నటువంటి ఫలము. అంటే తను ఆశించింది, తను వాంఛించింది, తను కోరుకుంది. ప్రేరేపణ సాతాను నుంచి ప్రేరేపణ రాగానే ఆ ప్రేరణకు రొంగింది, కానీ దేవుని చిత్తానికి లొంగలేకపోయింది. సృష్టికర్తనే కాదని పక్కకి వెళ్ళిపోయింది. ఆదాము అవ్వల పాప ఫలితమే కదా ఈరోజు వరకు మనల్ని వెంబడిస్తుంది. మరి మన దేవుడు త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని నిర్మించి మనలో ఆత్మనూతే కుమారుడు ఏం చేశాడు తెలుసా? మరి ఆదాము అవ్వలు పాపం చేసి ఆ పాప ఫలితంగా మరణాన్ని కొని తెచ్చుకొని మరి రక్షణే కోల్పోయి ఉంటే వారిని రక్షించడానికి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద కాలు పెట్టాడు. భూమి మీద కాలు పెట్టి విమోచన తన యొక్క శిల్వయాగం ద్వారా తన యొక్క ప్రాణాన్ని మన కోసం బలిగా ఇచ్చి మన యొక్క పాపములు తన యొక్క రక్తం అనే విమోచన క్రయధనం ద్వారా మన పాపాలన్నీ కడిగివేసి తన ఉచితమైన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. తండ్రి దేవుడు మనల్ని సృష్టిస్తే కుమారుడు ఏం చేస్తున్నాడు? పాపం నుంచి ప్రక్షాళన చేశాడు, పాపంలో నుంచి విడిపించాడు. మనకు రోమీయులకు రాసిన పత్రిక 3:23 చక్కటి మాట ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రతి ఒక్కరు పాపంలో పడిపోయారు. చెప్పాను కదా, తేనెటీగ మీద రాయి వేస్తే రాయి వేసిన వాడిని కుట్టదండి తేనెటీగలు, అక్కడున్న అందరినీ కుడతాయి. ఆ పాపం కూడా అలానే. అందుకనే ఈ రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. విమోచన ద్వారా తండ్రి నిర్మిస్తే కొడుకు పాపంలో నుంచి విమోచించాడు. వీరెవరు? మన సృష్టికర్తలు, మనం సృజించిన వారు. వీళ్ళని మనం ప్రశ్నించవచ్చా? మరి దేవుడు వెళ్తూ వెళ్తూ మరి పరలోకానికి యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడై మరి ఈ లోకానికి వచ్చి 40 రోజులు ఉండి మరి పరలోకానికి ఆహ్వానమైన 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మన మధ్యలో ఉండి మనతో ఉండి మనలో ఉండి పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపచేస్తున్నాడు. ఒప్పింపచేసి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నాడు. త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు మన సృష్టికర్త. దేవునికి మనం ఏమై ఉన్నామంటే ఆయన సృష్టి అయి ఉన్నాం, దేవుడు మనకు సృష్టికర్త అయి ఉన్నాడు. కావున మనం రూపించిన మనల్ని చెక్కిన దేవుణ్ణి మనం ప్రశ్నించకూడదు. ఎంత కష్టపడ్డాడు చూడండి, తన ప్రాణవాయువుని ఇచ్చాడు. పాపం చేసి పతనం అయిపోతుంటే తన కుమారుడు యేసుక్రీస్తు వారి బలి రక్తాన్ని మనకు విమోచనగా ఇచ్చి మనల్ని పాపంలోంచి విడిపించాడు. మరి మనకు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి సమీపించడానికి శక్తి చాలదని, బలం చాలదని పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తని మన హృదయంలో సంచకరువుగా, అంటే మనకు హృదయంలో దేవుడు తన ఆత్మను మనకు ఉంచాడు. మొదటిగా మనం గుర్తించవలసింది ఏంటంటే దేవుడు మన సృష్టికర్త, మనం దేవుని చేత నిర్మించబడ్డ వాళ్ళం. కావున దేవుడు నన్ను ఎందుకు చేశాడని మనం ప్రశ్నించకూడదు. ఆయన చేసిన దాంట్లో ఎలాంటిది డిఫెక్ట్ లేదు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఉంది, ఆయన చేసింది ఆయన కన్నులతో చూడగట చాలా మంచిగా అనిపించిందట. ఆదికాండము 1వ అధ్యాయంలోనే ఉంటుంది అన్నమాట. ఆయనకు దృష్టికి ఎలా అనిపించిందట అంటే చాలా చాలా చక్కగా, చాలా మంచిగా అనిపించిందట. దేవుడు తాను చేసినది యావతి చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఉంది. దేవుడు తాను చేసిన చూడగా చాలా మంచిగా అనిపించిందట. చాలా మంచిగా అనిపించింది అంటే దెర్ ఇస్ నో ఎనీ డిఫెక్ట్, దెర్ ఇస్ నో ఎనీ డిఫాల్ట్. చాలా మంచిగా దేవుడికి మంచిగా అనిపించింది అంటే అది పరిశుద్ధమైనది. ఆదికాండంలో 1-2 అధ్యాయాలతో మినహాయిస్తే మిగతా అధ్యాయాలన్నీ పాపం, మరణము, శాపము, దేవుని కృప, తీర్పు, విమోచనతోనే నిండిపోయి ఉన్నాయి. ఈ మొదటి 2 అధ్యాయాల్లోనండి చాలా పవిత్రమైన అధ్యాయాలు. ఎందుకంటే అప్పటికి ఈ లోకంలోకి పాపం ప్రవేశించలేదు. దేవుడు సృష్టించిన మానవుడు.
మనం గుర్తుపట్టవలసింది ఏంటంటే దేవుడు మన సృష్టికర్త. ఆయన సృష్టిలో ఏ లోపం లేదు. ఆయన దృష్టికి మనల్ని నిర్మించినప్పుడు చాలా మంచిదైనట్టుగా కనిపించిందట. కాబట్టి దేవుణ్ణి, మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుణ్ణి నిందించకూడదు, లేదా దేవుణ్ణి విడిచిపోయి సౌఖ్యాలు సుఖాలు గడుగుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ఇష్టానుసారంగా జీవించొద్దు. దేవుడు మనల్ని సృజించింది తన పోలిక చొప్పున చేశాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. తన ఆత్మను మనకు అనుగ్రహించి తన జీవాన్ని మనకిచ్చి జీవాత్మను చేశాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ఆదరణకర్తను మన మధ్యలోకి ఉంచి మనల్ని నడిపిస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే దేవుణ్ణి ప్రశ్నించకూడదు. మొదటగా దేవుడు సృష్టికర్త కాబట్టి దేవుణ్ణి మనము ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన మంచిదైనట్టే చేశాడండి, కానీ మనిషి మాత్రమే తన కన్నులకు ఇంపైనది రమ్యమైనదని చూసి వారు ఉద్దేశపూర్వకంగా పాపం చేశారు. ఆదాము అవ్వలు ఆ పాప ఫలితాన్ని కూడా విడిపించడానికి తన కుమారుని పంపించాడు. సృష్టించిన దేవుడు ఇంత చేశాడు మన కోసం, మరి మనమేం చేస్తున్నాం? సృష్టించిన వారిని మర్చి మనం సృష్టించిన దాన్ని మనం ఆరాధిస్తూ దాన్ని వెంబడిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని లో నుంచి పక్కకు జరిగిపోతున్నాం. ఇది ఆశీర్వాదం కాదండి. లోకంలో 60 ఏళ్ళు జీవించవచ్చు, 80 ఏళ్ళు జీవించవచ్చు. దీర్ఘాయుషు అంటే బైబిల్ ప్రకారం 120 సంవత్సరాలు జీవించవచ్చు. ఆది కాండంలో ఒక అధ్యాయంలో అందరూ ఇన్ని సంవత్సరాలు జీవించారు, 960 సంవత్సరాలు, 970 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు అని రాయబడింది. కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవించినా ఒకరోజు మరణించారు పాప ఫలితంగా. కానీ ఆ మరణం కారణంగా నీ ఆత్మ నశించిపోకుండానట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తన విమోచన క్రయధనంగా తన రక్తాన్ని చిందించాడు. అందుకు మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు. ప్రతికూల పరిస్థితులకు కారణం ఎవరు? సృష్టికర్త కాదు, మనం నిర్మించిన దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం తీసుకొచ్చుకున్నటువంటి పాపం. అందుకే దేవుని మనం ప్రశ్నించకూడదు. రెండవదిగా అందరికీ సుపరిచితమైనదే కీర్తన 23వ కీర్తన. ప్రతి ఒక్కరు నోటెడ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన పచ్చికల చోట నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు. రెండవదిగా దేవుడు మనకేమై ఉన్నాడు అంటే దేవుడు మన కాపరి. దేవుడు మన కాపరి. 23వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. 6 వచనాలే కానీ ఎన్నో అనుభవాలు రాసి పెట్టి ఉన్నాయి. దేవుడు ఎన్నో అనుభవాలు రావించి పెట్టాడు దీంట్లో. ఇది ఒక ప్రత్యేకమైన కీర్తన. చాలామంది చదువుతుంటారు దేవుడే నా కాపరి అని. కానీ నిజంగా దేవుడు మన కాపరిగా ఉంటే మన జీవితాల్లో 4 అనుభవాలు జరుగుతుంటుంటాయి. మనకు 4 అనుభవాలు జరుగుతుంటుంటాయి. ఆ 4 అనుభవాలు ఈ కీర్తనలో ఉన్నాయి. దేవుడు మన మంచి కాపరి అయినప్పుడు ఆయన మనల్ని ఎలా కాస్తాడు? ఆయన మనల్ని ఏ చోటకు వెళ్ళి మనల్ని ఉంచుతాడు? కాక చూస్తే ఈ యొక్క కీర్తనలో 4 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, పచ్చిక గల చోట్లో పరుండ చేస్తానంటున్నాడు. రెండోది, శాంతికరముల వద్ద జనముల వద్ద నడిపిస్తానంటున్నాడు. ఒకటి, పచ్చిక గల చోట్ల పడక, శాంతికరమైన జలముల వద్ద నడక. మూడవదిగా, గాఢాంధకారపు లోయలో నీ సంచరించిన ఏ అపాయనకు బడను, నువ్వు నాకు తోడే ఉండు, నీ దుడ్డు కరయున దండము నన్ను ఆదరించము. గాఢాంధకారపు లోయ అనుభవం అంటే శ్రమల అనుభవం. పచ్చికల చోట్లనే అంటే ఎప్పుడు విశ్రాంతితో కూడిన జీవితం ఉండదు. ఎప్పుడు శాంతికరంగా అంటే మంచి మనుషులున్న మధ్యలో, లేకపోతే మంచిని కోరుకునేవారు, మన క్షేమాన్ని కాంక్షించే వారి మధ్యలోనే మనం ఉండం. మరి అన్ని వేళలో మనం దేవుని యొక్క కాపుదలలో ఉంటున్న అన్ని వేళల్లో మాత్రం మనం దేవుని కాపుదలలో ఉంటాం. ఇక్కడ గాఢాంధకారపు లోయ అనుభవంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆదరిస్తాడట. నాలుగవదిగా, శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల ఎంటున్నావు, నా గిన్నె మొండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమలు ఇవ్వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేద్దును. శత్రువుల ఎదుట నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు. నిన్ను శత్రువులుగా చూసేవారి పట్లనే, నిన్ను ద్వేషించే వారి పట్లనే, నీ పట్ల పగ, కక్ష, కార్పణ్యం, ఈర్ష్య, ద్వేషం ఉన్నవారి పక్షాన్నే దేవుడు ఏమంటున్నాడో తెలుసా?
ఇక్కడ వారి ఎదుటనే నిన్ను అభిషేకిస్తాను. దేవుడు మన మంచి కాపరి. ఆ కాపరి ఆయన మన కాపరి అయితే మనం ఆయన యొక్క గొర్రెలము. ఆ గొర్రెల్ని ఆయన ఎలా కాస్తాడటంటే పచ్చిక గల చోట్లలో పరుండ పెడతాడు, అంటే విశ్రాంతి కలగజేస్తాడు. శాంతికరమైన జలంలో వద్ద నడిపిస్తాడు. నడక అంటే ప్రవర్తన. శాంతికరమైన జలంలో వద్ద అంటే మనకు ప్రవర్తన బాగుందనుకోండి, మన పరిస్థితులు చాలా శాంతికరంగా ఉంటాయి. ప్రపంచ దేశాల మధ్యలో శాంతి భద్రతలను కాపాడడానికి కొంతమంది వ్యక్తులు ముందుకు వస్తుంటుంటారు. వాళ్ళ దౌత్యవేత్తలు అంటారు. ఈ మధ్యలో శాంతికి కూడా నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు, నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. ఎలా వస్తుంది అది? ఆ శాంతి మనకు ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు యొక్క ఆత్మ మన మీద పనిచేస్తున్నప్పుడు మనలో శాంతి మనలోకి వస్తుంది. మనలో ద్వేషం ఉండదు, మనలో కోపం ఉండదు. రోజు రోజుకు చచ్చిపోతుంటుంటాం, క్రీస్తు కోసం బతుకుతుంటుంటాం, క్రీస్తులో కొత్త సృష్టిగా చేయబడుతుంటుంటాం. కాబట్టి మనం మర్చిపోకూడదు, దేవుడు మన కాపరైతే దేవుని యొక్క గొర్రెలో మనం ఆయన యొక్క కాపుదలకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దేవుడు తన యొక్క దుడ్డు కర్ర చేత దండం చేత మనల్ని ఆదరిస్తున్నట్టున్నాడు. దుడ్డు కర్ర దండం దేనికి? మనల్ని భద్రపరచడానికి, మనకు భద్రత కలిగించడానికి. నువ్వు పచ్చిక గల చోట్లకు వెళ్ళమంటే నేను పచ్చిక గల చోటకు వెళ్ళను అంటే అది కరెక్ట్ కాదు. దేవుడు నేను పచ్చికల చోట్ల ఉంచుతా అన్నప్పుడు కాదు నాకు ఇది కాదు, నాకు వేరే కావాలనుకోవటం కరెక్ట్ కాదు. దేవుడు ఇచ్చింది పూచిక పుల్లైనా అది చాలా గొప్పదాట. దేవుడిచ్చిన పూచిక పుల్లైనా సరే అది చాలా దాని ద్వారానే మంచి ఫలితాలు ఉంటాయి. మనం కోరుకునే ధననిధి కంటే, మనం కోరుకునే బంగారు గనుల కంటే ఆ యొక్క పూచిక పుల్ల ద్వారానే ఎంతో మేలుంటుంది, ఎంతో రక్షణ ఉంటుంది. దానిలో ఎన్నో ఆశీర్వాదాలు, కృపాక్షేమాలు ఉంటాయి. దేవుడు మన కాపరి అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. పచ్చిగల చోట్ల నడిపిస్తున్నప్పుడు నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు. శాంతికరమైన జలంతో నడిపిస్తున్నప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. గాఢంధకారపు లోయలో, శ్రమానుభవంలో అయ్యో నేను చచ్చిపోతే బాగుండు, ఇంక నేను బతకడం ఎందుకు, నా బ్రతుకు దండగా, నాకు పిల్లలు కలగట్లేదు, నాకు ఇది రావట్లేదు, అది కావట్లేదు, ఏదేదో పరిస్థితులు మనం కోరుకున్నాయి, మనం వాంఛించినవి, మనం ఆకాంక్షించినవి ఏది నెరవేరినప్పుడు గాఢంధకార లోయ అనుభవం అనేది ఆత్మహత్యలకు కూడా పురిగొలుపుతుంది. Suicide is a permanent solution for temporary problems. Suicide is a temporary solution for permanent solution for temporary problems. Problems తాత్కాలికమే, శాశ్వత పరిష్కారంగా ఆత్మహత్యలను ఎన్నుకోకూడదు. గాఢాంధకార లోయ అనుభవం నిన్ను ఏ రీతిగా చెక్కడానికో మరి దేవుడు చేశాడు. మొదటి దేవునిలో మనం ఏమై ఉన్నామనే విషయంలో ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన మన సృష్టి అయి ఉన్న విషయంలో ఎంత చక్కగా మనల్ని నిర్మించిన దేవుడు గాఢాంధకార లోయలో ఉంటే బాధపడడా? పాపంలో నశించిపోతుంటే తన కుమారుని పడిపించి మనల్ని విడిపించిన దేవుడు మనల్ని సంరక్షించడా? మనల్ని కాపాడడా? మరి శత్రువులు నీ మీదికి దండెత్తి వచ్చినప్పుడు శత్రుబలం వైపు చూడకు, దేవుని వైపు చూడు. వారు కూలిపోయారు. హిజ్కియా మీదకి యుద్ధం వచ్చినప్పుడు మరి శత్రువులు వారంతట వారే హతమైపోయారు. ఎలీషా మీదకి సిరియా రాజు సైన్యాన్ని పంపించినప్పుడు కంటికి కనబడని మహాసైన్యాన్ని దేవుడు ఎలీషా చుట్టుంచాడు. కానీ శత్రువుల ఎదుట ఏమిస్తాడట? నూనెతో తల్లింటి ఉన్నావంటే నీకు అభిషేకాన్ని ఇస్తాడట. అంటే వారి ఎదుటనే నీకు ఒక గొప్ప పనిని, దేవునికి ఒక గొప్ప సాధనంగా చేసుకొని నిలబెడతాడని యొక్క వాక్య వచనం చెప్తుంది. కావున దేవునిలో మనం ఏమై ఉన్నామంటే దేవుడు మన కాపరి ఉన్నాడు, మంచి కాపరి. మన కాపరి మన కోసం ప్రాణం పెట్టే కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నేనే గొర్రెలకు మంచి కాపరిని అని యేసుక్రీస్తు వారు తన యొక్క సాక్షాత్కారాన్ని, తనలో ఉన్న దైవత్వాన్ని తెలియజేసినటువంటి మాట. మరి మొదటిగా దేవుడు మన సృష్టికర్త, దేవుని చేత సృష్టించబడినటువంటి వారము మనముగా మనం గుర్తించాలి. రెండోది దేవుడు మన కాపరి. మరి దేవుని యొక్క మేపడి గొర్రెలం. ఆయన ఏ పరిస్థితిలోకి తీసుకెళ్ళినా ఆయన దుడ్డు కర్ర దండము మనకు తోడుగా ఉంటుంది. అది మనకు భద్రతను ఇస్తుంది. ఆయన ఉన్నాడని నమ్మాలి. యోసేపుని గుంటలో పడేస్తే గుంటలో దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఫరో భార్య తనని కోరుకుంటున్నప్పుడు పాపంలో పడిపోకూడదని పారిపోయాడు చూసారా? అప్పుడు దేవుడు తనతోనే ఉన్నాడు.
అన్యాయంగా నేరానికి గురై తన మీద శిక్ష మోపించబడి చెరసాల్లో వేసినప్పుడు చెరసాలలో కలభావం చెప్పేటప్పుడు కూడా దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. మరి అదే యోసేపుతో దేవుడు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయినప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. అతని జీవితంలో అన్నీ చూశాడు, కాకపోతే ఆయన కింది నుంచి పైకి చూశాడు. యోసేపు మొదటిగా తన శత్రువుల ఎదుట, తన అన్నదుడు ఎదుట శత్రువుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో అంటే ఐగుప్తులో బానిసగా పోయి చెరసాల్లో బందీ అయి ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయ అనుభవాలు చూశాడు. తర్వాత నెమ్మదిగా శాంతికరమైన జలంలో నడిపించబడ్డాడు. అంటే ఆ దేశానికి శాంతికరంగా, ఆ దేశానికి ప్రయోజనకరంగా, అంతేకాకుండా తన కుటుంబానికి ప్రయోజనకరంగా, తన దేశ ప్రజలకు కూడా ప్రయోజనకరంగా యోసేపుని దేవుడు ఉంచాడు. పచ్చిగల చోట్ల తనను ఉంచాడు, సమృద్ధి కలగజేశాడు. అన్ని దేశాలు కరువు వచ్చి పతనం అయిపోతుంటే యోసేపు దగ్గర కావలసినటువంటి తిండి, బట్ట, వస్త్రం సమస్తం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయనను సృష్టించింది సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకు తోడుంది సృష్టికర్త అయిన దేవుడు, ఆయన్ని కాపాడింది దేవుడు. ఆయనకు విధేయత చూపి ఆయన సన్నిధిలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు. అందుకే మనం గుర్తించుకోవాలి, దేవుణ్ణి ప్రశ్నించకూడదు, దేవుణ్ణి అడగకూడదు. ఎందుకంటే మన సృష్టికర్తని మనం ప్రశ్నించకూడదు, నన్ను ఎందుకు ఇలా చేసావని. రెండోది, ఎందుకంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి. రెండో విషయంగా ఆయన మన కాపరి, ఆయన గొర్రెలమై మనం ఉన్నాం. ఆయనని మనం వెంబడించి వారంగా ఉండాలి. ఈ 4 అనుభవాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కానీ దేవుని కృప మనల్ని వీడిపోతే అది ప్రమాదం. అలా ఎప్పుడు చేసుకోకూడదు. మూడవదిగా దేవుడు మనకేమై ఉన్నాడు అని చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఈ ఇర్మియా ప్రవక్తని విలపించే ప్రవక్త అంటారు. ఇర్మియా చాలా చిన్న వయసులోనే తల్లి గర్భంలో రూపింపబడక ముందుకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని దేవుడు చెప్పి తన సేవకు పిలుచుకున్నాడు. వివాహం కూడా చేసుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారు నశించిపోతుంటున్నప్పుడు వారికి ప్రవచించాడు. వాళ్ళు దేవునికి అవిధేయులై మరి దేవుణ్ణి మర్చిపోయి సృష్టికర్తను మర్చిపోయి వాళ్ళు సృష్టించుకున్న వాటిని వెంబడిస్తున్నారు. వారు కల్పించుకున్న పద్ధతుల్లో, వారు కల్పించుకున్న విధానంలో, జీవన విధానంలో వాళ్ళు సంతృప్తిని వెతుక్కుంటూ దేవుని మర్చిపోయి దేవునికి ఆయాసకరంగా జీవిస్తుంటున్నప్పుడు ఉపమాన రీతిగా ఇర్మియా ఒక సందేశాన్ని దేవుని నుంచి తెలుసుకొని తెలియపరిచాడు. ఆ దైవము ఇర్మియా ద్వారా పలికిచ్చినటువంటి మాట 18వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది మాట. చక్కటి మాటలు ఉన్నాయి. యెహోవా వద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండను. కుమ్మరి జిగట మన్నితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరికి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేశాను. అంటే ఈ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. 1 కుమ్మరి, 2 బంకమన్ను, జిగటమన్ను, మూడవది సారే. ఇక్కడ ఈ 3 ముగ్గురికి సాదృశ్యాలు. ఈ కుమ్మరి పరమదేవుడైనటువంటి దేవునికి సాదృశ్యము, ఈ జిగటమన్నుకి మనుష్యుడు. ఆయన చెప్పిన ఉద్దేశం యూదా ప్రజలకు, కానీ ఇది మనుషులకు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. మూడవదిగా సారే అంటే మన పరిస్థితులు. సారే అనేది ఒక చక్రం. ఆ చక్ర భ్రమణంలో మీద ఈ జిగట మన్నుని అంటే ఈ యొక్క కాలగతులలో, ఈ యొక్క పరిస్థితులలో, మరి ఇది మానవుడు తన స్వయంగా చేసుకున్న నేరమే కదా. ఇది దేవుణ్ణి కాదనుకొని పాపం చేసి మరి పాపంలో పడి పతనం అయితేనే కదా మరి ఈ యొక్క సారెపైకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎందుకు ఎక్కేవాడు? ఆ జిగట మన్నుని పరమదేవుడైన దేవుడు తన చేతులతో తీసుకొని దాన్ని సారె పైన పెట్టి, అంటే పరిస్థితుల పైన పెట్టి మళ్ళీ ఒక చక్కని రూపానికి తీసుకొస్తాడు. అందుకు దేవుణ్ణి దూషించకూడదు. మరి
ఇర్మియా చాలా గొప్ప సేవ చేశాడండి, కానీ ఏ ఆత్మలు సంపాదించలేదు. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే ఒకసారి 3,000 మంది, ఒకసారి 5,000 మంది మారారు. కానీ ఈయన ఎన్నో సంవత్సరాలు పరిచయం చేసినా మరి దేవుని యొక్క వాక్కును తెలియపరిచాడు, దేవుని ప్రవచనాలు తెలియపరిచాడు, కానీ మరి ఇతని ద్వారా ఎవరు రక్షించబడలేదు. ఈయన తర్వాత ఇశ్రాయేలు జాతి, యూదా జాతి చెరకెళ్ళిపోయింది. వారు ఆ పరిస్థితులలో, ఆ సారె పైనప్పుడు పెట్టినప్పుడు, ఆ పరిస్థితులను దేవుడు అనుమతించినప్పుడు వారు తమ ఇష్టానుసారంగా హృదయ కాఠిన్యము కలిగిన వారు, అంటే మట్టి మరి ఎలా ఉండాలి, నిర్మాణానికి అనుకూలంగా ఉండాలి. నిర్మాణానికి అనుకూలంగా లేదు, బిగుసిపోయింది, గట్టి పట్టుంది, అంటే అది హృదయ కాఠిన్యానికి మరి వాళ్ళు దేవుణ్ణి కాదనుకొని సృష్టిని విడిచి సృష్టాన్ని పూజించడానికి తెగబడిపోయారు. వ్యభిచారానికి తెగబడ్డారు వారు. ఆధ్యాత్మిక వ్యభిచారానికి తెగబడి దేవుణ్ణి మర్చిపోయి ఆ సారే పరిస్థితులలో మరి గడ్డగట్టిపోయో, ముద్దగా అయిపోయో, మరి ఒక రూపును చెక్కడానికి అనుకూలంగా లేని విధంగా వారు తయారయ్యారు. అయినప్పటికీ ఆ మట్టిని తీసుకొని మరొక రూపంలో దేవుడు చేశాడు. పాత్రగా మారాలంటే మనము ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చేతుల్లో మనం ఉండాలి, ఆ కుమ్మరి చేతుల్లో మనం ఉండాలి. ఉన్నప్పుడు పరిస్థితులు ఏదైనా మనలో నుంచి ఒక మంచి రూపాన్ని, మనలో నుంచి ఒక మంచి విజయాన్ని, మనల్ని ఒక అందరి మనుషులందరి ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. మరి నన్ను ఎందుకు ఇలా చేసావని మనం దేవుణ్ణి అడగకూడదు. ఎందుకు దేవా నన్ను ఆ పాత్రగా చేయకుండా ఈ పాత్రగా చేశావు, ఎందుకు ప్రభువా పెద్ద పాత్రగా చేయకుండా నన్ను చిన్న పాత్రగా చేశావు? అది లోకంలో ఉన్నంత వరకే, కానీ దేవునిలో అందరూ సమానులే. మరి దేవుణ్ణి సంజాయిషి అడగటానికి మనలో ఉన్నటువంటి పరిశుద్ధత సరిపోతుందా? దేవా నన్ను ఎందుకు ఇలా తయారు చేశావు, ఎందుకు దేవా ఇలాంటి సారే అంటే ఇలాంటి చక్రబ్రహ్మ పరిస్థితులకు నన్ను అప్పగించావు అని మనం దేవుణ్ణి అడగకూడదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ ఉపమానంగా రీతిగా చెప్పినటువంటి ఈ కుమ్మరవాణి ఉపమానంలో మనం ఆ జిగట మన్ను అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవునిలో మనము జిగట మన్ను. దేవుడు ఈ లోక పరిస్థితులు అనే సారె మీద, ఆ లోక పరిస్థితులు అనే చక్రభ్రమణం మీద ఆ దేవుడు మనల్ని ఒక అద్భుతమైన రూపంలోకి చెక్కుతాడు. కావున దేవుడు మన కుమ్మరి. ఐఎమ్ నాట్ మెన్షన్డ్ అబౌట్ క్యాస్టిజం, ఐ మెన్షన్ స్పిరిచువలైజ్ దట్ వర్డ్. దేవుడు మన పరమ కుమ్మరి. కావున ఆయన చేతుల్లో మనం ఎలా ఉండాలి అంటే జిగట మన్నులాగా ఉండి ఆయన కోరుకున్న విధంలో, ఆయన రూపులో తీర్చుకునే విధంగా, ఆయనకు అనుకువగా, ఆయనకు విధేయతగా మరి ఆయనతో కలిసి మనం జీవించాలి. అప్పుడు మన రూపు మారుతుంది, మన జీవితం మారుతుంది. అందరి ఎదుట, మనుషులందరి ఎదుట మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవిస్తాం, మన పరిశుద్ధతను కాపాడుకుంటాం. నేను మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటేవి అని ఆ కుమ్మరి చేతిలో ఉంటే ఈరోజు పౌలు చెప్పిన సాక్ష్యం మనం చెప్పలేస్తాం, పౌలు చెప్పిన మాటలు మనం చెప్పలేస్తాం. కావున మూడో విషయంగా దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనకు మంచి కుమ్మరై ఉన్నాడు, మనము ఆయన చేతిలో జిగట మన్నువై ఉన్నాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే దేవుణ్ణి ప్రశ్నించకూడదు. రూపం రాకపోవడానికి కారణం ఏంటి అంటే మనం దేవునికి ఎదురు తిరిగి ఆయనని ప్రశ్నించేంత పరిశుద్ధత మనకు లేదు. ఆయన ఎంత చేయాలో అంత చేశాడు. ఆయన చేయాల్సిన దానికి అర్హత లేని మనకు అర్హతలు కల్పించడానికి తన కుమారునే బలిగా ఇచ్చాడు. అలాంటి దేవుణ్ణి మనం ప్రశ్నిస్తానికి మన పరిశుద్ధత ఏ పాటిది, మన తాకత ఏ పాటిది? కావున దేవుణ్ణి మనం ప్రశ్నించే వారంగా ఉండకూడదు. దేవుడు మన కుమ్మరి అని మనం మర్చిపోకూడదు. ఆయన చేతుల్లో ఉండాలి. ఆయన చక్రభ్రమణం మీద అంటే ఆ సారె మీద, ఆ యొక్క సర్కిల్ మీద ఉంచినప్పుడు మనం సరైన రీతిలో దేవునితో ఉండాలి. ఆయనే ఒక మంచి పాత్రగా చేస్తాడు, తన మనల్ని ఒక స్థాయిలో ఉంచుతాడు. పరిస్థితులు మారుతూ వస్తూ పోతుంటుంటాయి. కాలచక్రంలో కాలగతులన్నీ దేవుని వశంలో ఉన్నాయి. ఈరోజు నువ్వు చెడ్డుగా ఉండొచ్చు, కానీ దేవుడు ఒకరోజు మంచిగా నిలబెడతాడు. దానికి ఎగ్జాంపుల్ యోసేపే. తన జీవితంలో మొదటి భాగం మొత్తం శ్రమలు చూశాడు, రెండో భాగంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడు. ఆ ఆశీర్వాదము తరతరాలు వాళ్ళని వెంబడి వచ్చింది. నాలుగవదిగా దేవుడు మనకేమై ఉన్నాడు,
ఒక ప్రత్యేకమైన మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో దేవుడు అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని. ఇక్కడ ఈ ద్రాక్షావళి అంటే దేవుడు, ఆయనలో ఉన్నటువంటి తీగలు ఎవరు అంటే మనము. నిజమైన ద్రాక్షావళి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని లోనికి పనికిరాని తీగలను తీసివేతును. యేసుక్రీస్తు తన యొక్క దైవత్వాన్ని తెలియపరిచే విషయాలు, తన యొక్క దైవిక గుణ లక్షణాలను యోహాను సువార్తలో 7 విషయాలు చెప్పాడు మనకు. ఒకటి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో జీవాహారము నేనే అంటాడు. నేనే అంటే యెహోవా దేవుడు అనే పేరుకి అర్థం ఏంటంటే నేనే. మోషే మిద్యాను అరణ్యంలో ఉన్నప్పుడు అడిగితే మీరెవరు దేవా అంటే నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. నేనే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన త్రియేక దేవునిలో ఒక భాగమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నటువంటి మాట నేనే జీవాహారమును. 6వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క సాక్షాత్కారాలు 7 ఉన్నాయి యోహాను సువార్తలో. ఆయన యొక్క ప్రత్యక్షతలు, ఆయన దేవుడు అని చెప్పే విషయాలు 7 ఉన్నాయి. రెండవదిగా లోకమునకు వెలుగును నేనే. నేనే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది మాట. ద్వారమును నేనే 10వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్తలోనే ఉంటాయి ఇవన్నీ. నేనే గొర్రెలకు మంచి కాపరిని యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. పునరుద్ధానమును జీవమును నేనే 11వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. మరి చివరి సాక్షాత్కారంగా నిజమైన ద్రాక్షావళిని నేను, మీరు తీగలు అంటున్నాడు. ఈ తీగలు ఫలించకపోతే కత్తిరించి ఎక్కడికి వేస్తాడంటే, ఫలించిన తీగలు ఆ కొమ్మతో అంటుకట్టబడి ఉంటాయి, ఫలించిన తీగలు అగ్నిలో కాలిపోతుంటాయి, అంటే తీర్పుకు పోతావు. ఇస్కరియోతు యూదా ఫలించిన తీగ కత్తిరించవేయబడ్డాడు. 30 వెండి నాణాలకు అమ్ముడు పోయి యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుణ్ణి నమ్ముకున్నాడు. మరి వాళ్ళు ఆ యేసుక్రీస్తుని పట్టించడానికి 30 వెండి నాణాలు ఇచ్చినటువంటి అధికారులు మరి ఇస్కరియోతు యూదాకు రక్షణ ఇవ్వలేకపోయారు. 30 వెండి నాణాలు మాత్రం ఇచ్చారు, కానీ రక్షణ ఇవ్వలేకపోయారు. రక్షణ యేసుక్రీస్తు ద్వారానే, ఆయన ద్వారానే. ఆయన మన ద్రాక్షావళి, మనం ఆయనలో ఫలించే తీగలు. దేవుడు మనకేమై ఉన్నాడంటే ఆయన మనకు ద్రాక్షావళి అయి ఉన్నాడు. ఆయనతో అంటు కట్టబడి ఉండాలి. మొక్కల్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఉంటుంది. శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఒక కొమ్మని కట్ చేస్తే ఆ కొమ్మని కట్ చేసి ఆ కొమ్మ భాగానికి ఇంకో కొమ్మని అతికిస్తే ఆ కొమ్మ ఈ కొమ్మ రెండు కలిసి ఒక మంచి మొక్కగా ఎదుగుతుంటుంటాయి. మనం యేసుక్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి, ఎందుకంటే ఆయన ద్రాక్షావళి కాబట్టి. అంటే యేసుక్రీస్తు అంటే దేవుడిని ఇక్కడ దేనితో పోల్చారంటే ద్రాక్షావళితో పోల్చారు. అలంకార రీతిగా ద్రాక్షావళితో పోల్చారు. అంటే మనం దేవునితో అంటుకట్టబడి ఉండాలి, ఉంటే అప్పుడు నువ్వు ఫలిస్తావు. ఒకవేళ ఫలించలేదు, ఇస్కరియోతు యూదాలాగా తుంచివేయబడతావు. ఫలించని ప్రతి తీగ ఏం చేస్తుంది? కత్తిరించబడుతుంది. కత్తిరించబడ్డది ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదనే ఒక తీర్పులోకి తీసుకొస్తారు. కావున మనం మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉంటున్నప్పుడు, అననుకూల పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుని ప్రశ్నించకూడదు. నా జీవితాన్ని ఎందుకు చేశావని. ఆయన ద్రాక్షావళి, నువ్వు ఆయనతో అంటుకట్టుబడి ఉండు. ఫలించే రోజు ఒక రోజు వస్తుంది, అభివృద్ధి చెందే రోజు ఒక రోజు వస్తుంది, విస్తరించే రోజు ఒక రోజు వస్తుంది. కావున మనం ఫలించాలి. మరి మనం ఫలించకపోతే మరి ప్రయోజనం ఉండదు. మనం ఫలించడం కారణంగా మనం సృజించిన సృష్టికర్తకు మహిమ వస్తుంది. ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలి. అదే మరి దేవునితో అంటుకట్టుబడి ఉంటే మనలో ఈ లక్షణం వస్తుంది. ఐదవదిగా దేవుడికి మనం ఏమై ఉన్నాం, దేవుడికి మనం ఏమై ఉన్నాం, మనకు దేవుడు ఏమై ఉన్నాడు. ఇప్పటి వరకు 4 విషయాలు చూసాం. దేవుడు మనకు సృష్టికర్త,
దేవుడు మనకు సృష్టికర్త, మనము సృజించబడి వారము, కావున దేవునికి ఎదురు తిరగొద్దు. రెండోది, దేవుడు మనకు మంచి కాపరి, మన మంచి కాపరి, కాబట్టి నీకు లేమి లేకుండా కాపాడతాడు, కాబట్టి ఆయన్ని వెంబడించే గొర్రెల వలె ఉండు. మూడవదిగా, దేవుడు కుమ్మరి, జిగట మన్నుగా ఆయన చేతిలో ఉండు, సరైన పాత్రగా చేసి చల్లగా చూస్తాడు. చక్కటి పాట ఉంటుంది, 100 సంవత్సరాల క్రితం రాశారు. కుమ్మరి కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. ఎంత చక్కటి పాట. నాలుగోదిగా మనం ద్రాక్షవల్లి దేవుడు, మనము ఆయనలో ఫలించే తీగలమై ఉన్నాం. కావున మన పరిస్థితులు ప్రతికూలంగా ఉండంటే మనం ఫలించకపోవడం కారణం కానీ దేవుడు కాదు. సరిగ్గా అంటుకట్టబడి ఉన్నావా లేదా? ఎలా అంటుకట్టబడి ఉండాలి? మరి దేవునితో అంటుకట్టబడి ఉండాలంటే ఏం చేయాలంటే, నీలో విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, నిరీక్షణ ఉండాలి. విశ్వాసము అంటే ఏంటంటే, నిరీక్షించబడు దాన్ని లేనిది ఉన్నదని నమ్మటానికి రుజువు. లేనిది ఉన్నదని నమ్మాలి. దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చాడు, మన కోసం తిరిగి రానై ఉన్నాడు. రేపు ఒకరోజు ఆయనని కలుసుకోలేస్తాం, ఆయనతో 1000 ఏళ్ళ పాలన చేస్తాం అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అప్పుడు ఫలిస్తాం. దేవుని ప్రేమ నీలో ఉండాలి. ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి నాలో ప్రేమ ఉండాలి. అప్పుడు ఫలిస్తావు. నీలో ఆయన రాకడ కోసం ఎదురు చూసి, ఆయన రాకడ కోసం ఎదురు చూసి నిరీక్షణ కలిగి జీవిస్తూ, ఆ నిరీక్షణను కోల్పోకుండా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని ఎలాగ నమ్మి దేవుని వైపు, ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం వైపు చూశాడో, మనం కూడా అలా దేవుని వైపు చూడగలగాలి. ఆ నిరీక్షిస్తున్నప్పుడు ఏ విషయంలో తప్పిపోకుండా మనం దేవునిలో ఫలించాలి. ఐదవదిగా, చివరి విషయము ఏంటంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దీంట్లో ఒక ఉపమానం ఉంది. ఏంటంటే, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేది ఉంది. అంటే ఈ యొక్క ఉపమానం ప్రకారంగా దేవుడు వరుడు, మనము సంఘమైన మనము వధువు. ఇక 10 మంది బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకలు ఉన్నారు. దాంట్లో 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. మరి ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఈ 5 ఏం చేశారు? చీకటి అయింది, దీపాలు పెట్టుకొని ఉన్నారు. మరి ఆ దీపాలు పెట్టుకున్నప్పుడు దీపాలు వెలగాలంటే మరి దాంట్లో కావాల్సినటువంటి నూనె కూడా ఉండాలి కదా. మరి ఆ బుద్ధిగల కన్యకలు దీపాలు తీసుకొచ్చుకున్నారు, దీపాలలో పోయటానికి నూనెను తీసుకొచ్చుకున్నారు. బుద్ధి లేని కన్యకలు దీపాలు మాత్రమే తీసుకొచ్చుకున్నారు, నూనెను తీసుకొచ్చుకోలేదు. మరి పెళ్లి కుమారుడు రావట్లేదు, ఇద్దరు ఎదురు చూస్తున్నారు, పెళ్లి కుమారుడు రావట్లేదు. బుద్ధిగల కన్యకల దగ్గరికి వెళ్ళి మరి మాకు కొంచెం నూనె ఉంటే పోయండి అంటే వాళ్ళు అన్నారు, లేదు మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోపోండి, మీరు కొనుక్కొచ్చుకోండి అంటే వాళ్ళు కొనుక్కొచ్చుకుందానికి వెళ్ళాడో లేదో, దేవుడు వరుడైన దేవుడు లోకానికి వచ్చాడు. ఆ 5 బుద్ధిగల కన్యకలు తనతో పాటు తీసుకెళ్ళాడు. బుద్ధి లేని కన్యకలు భూమి మీద మిగిలిపోయారు. దేవుడు మన వరుడై ఉన్నాడు. ఆయన రాకడ కోసం సిద్ధపడి, ఆయన కోసం నిరీక్షించి, ఆయన కోసం ఎదురు చూపులు చూసే వారంగా మనం ఉండాలి. మన నిరీక్షణ ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన పిలుపునందుకుని ఆయన ఒక రాజ్యంలోకి చేరటమే మన నిరీక్షణకు ఫైనల్. మరి ఈ రోజులలో చాలామంది ప్రేయర్ ఆయిల్ అనుకుంటున్నారు, కానీ స్పేర్ ఆయిల్ ఉంచుకోవట్లేదు. స్పేర్ లేకపోవడం వల్లనే కదా ఆ బుద్ధి లేని కన్యకలు మిగిలిపోయింది. ప్రేయర్ ఆయిల్ కాదండి, స్పేర్ ఆయిల్. ఆయిల్ అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, ప్రతిరోజు నింపబడుతుంటుండాలి, మన రక్షణను కాపాడుకుంటుండాలి. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్, మన రక్షణకు ఈ 3 పునాదులు. మనను నిర్దోషిగా తీర్చబడ్డామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. జస్టిఫికేషన్ అంటే నిర్దోషీకరణ. యేసుక్రీస్తు తన రక్తం చిందించడం ద్వారా మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన నీతిని బట్టి కాదు, యేసుక్రీస్తు ప్రభువారి నీతి వలన మన నీతి క్రియలు మురికి గుట్టలనే సత్యాన్ని మనం గుర్తించాలి. అది జస్టిఫికేషన్. నేను పాపినే, కానీ నా కోసం రక్తం పెట్టినటువంటి యేసుక్రీస్తు కారణంగా నేను నీతిమంతులుగా తీర్చబడ్డాననే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. రెండోది శాంటిఫికేషన్. ప్రతిరోజు
పవిత్రీకరించుకోవాలి. అదేదో ఒక్కసారి రక్షణ పొంది మరి జీవితాంతం ఉంటుందనుకోవటం కాదు. ప్రతి నిత్యము ప్రతి క్షణము పాపము సులువుగా చిక్కులు పెడుతున్నప్పుడు దాన్ని ఎదిరించి పోరాడగలగాలి. సర్వాంగ కవచం, ప్రార్థన అనే సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించగలగాలి. అదే అప్పుడు ఆ వరుడితో పాటు వధువుగా నువ్వు వెళ్ళగలుగుతావు, నేను వెళ్ళగలుగుతాను. మన గ్లోరిఫికేషన్ ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయనకు చెల్లించాలి. ఈ రక్షణను మనం పోగొట్టుకోకూడదు. నేను చెప్పేది ఒకటే, దేవునికి ఎదురు తిరిగి దేవుని ప్రశ్నించడం సరైనది కాదు. మన శ్రమలు కష్టాలు కడగండ్ల నుంచి వెళ్తుంటున్నప్పుడు మరి మనం గుర్తించవలసింది ఇదే, మన సృష్టికర్త దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన చేత సృష్టించబడిన వారమైనా మనం మర్చిపోకూడదు. రెండోదిగా ఆయన మన కాపరి కాబట్టి ఆయనని వెంబడించాలనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మూడోదిగా ఆయన కుమ్మరి, ఆయన చేతిలో జిగట మన్నుగా ఉండి సరైన పాత్రగా ఆయన చేతిలో మనం ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నాలుగవదిగా ఆయన ద్రాక్షావళి, మనం ఆయనలో ఫలించే తీగలుగా ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఐదవదిగా ఏంటంటే దేవుడు వరుడై ఉన్నాడు, వధువుగా ఆయన కోసం సిద్ధపడాలి. వీఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ విత్ స్పేర్ ఆయిల్. దేవుని యొక్క రాకడ వస్తున్నప్పుడు, దేవుని యొక్క చిత్తంలోకి వస్తున్నప్పుడు, మనం పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు ప్రతి నిత్యము ఈ జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి దేవుడు యొక్క చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నాయనా ప్రభువా, అయ్యా మమ్మల్ని సృజించిన సృష్టికర్తమైన దేవుడవు తండ్రి, మా కోసం ప్రాణం పెట్టినావు, మమ్మల్ని నిర్మించినావు, మమ్మల్ని సంరక్షిస్తున్నావు, మమ్మల్ని పోషిస్తున్నావు, మమ్మల్ని కొనుకక నిద్రపోక మమ్మల్ని అనునిత్యము కాపాడుతున్నావు. దేవా, నీలో మేమేమై ఉన్నామో, మాలో మీరేమై ఉన్నారనే విషయాన్ని మేము గుర్తించాము నాయన. మీరు మా సృష్టికర్తవై ఉన్నారు, మా కోసం ప్రాణం పెట్టిన మంచి కాపరై ఉన్నారు తండ్రి. నాయన ప్రభువా, మరి మీరు మాకు మంచి కుమ్మరై ఉన్నారు తండ్రి. అయ్యా నాయనా ప్రభువా, మీరే మా ద్రాక్షవలే అయి ఉన్నారు నాయన. అయ్యా మా కోసం మీరు ఓరుడై నాయనా ప్రభువా రానే ఉన్నారు నాయన. నాయనా ప్రభువా, మేమే నీ సృష్టించబడిన వారమని, నీ చేతులు చెక్కబడిన వారమనే విషయాన్ని మర్చిపోకున్నట్లుగా మాకు సహాయం దయచేయండి. అయ్యా మా కాపరమైనటువంటి దేవా, నిన్ను వెంబడించడంలో మేము వెనకబడిపోకుండా, తోటపాటు పడిపోకుండాట్లుగా, దారి తప్పిపోకుండాట్లుగా మాకు క్షేమాన్ని అనుగ్రహించండి. అయ్యా మా చేపట్టుకొని నడిపించండి ప్రభువా. అయ్యా మా బలహీనతలను అన్నిటిని మీరు తీసేసి మమ్మల్ని బలపరచండి తండ్రి. మేము నాయనా ప్రభువా జిగట మన్నుగా నీ చేతుల్లోకి మా జీవితాలను పెడుతున్నాం. అయ్యా పరిస్థితులు అనే సార మీద మేము తిరుగుతుంటున్నప్పుడు ఎప్పటికీ నాయనా ప్రభువా శోధనలను జయించు వారంగా ఉంచుటకు మీరు సహాయం దయచేసి అయ్యా ప్రార్థన అనే సర్వాంగ కవచం, విశ్వాసం, ప్రేమ, నిరీక్షణలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీలో మేము తీగలుగా నాయనా ప్రభు అంటు కట్టబడకుంటుంటే మేము కత్తిరించి వేయబడతాను నాయన. నువ్వు చేసినటువంటి శిల్వ యాగాన్ని నిరర్ధకం చేయకున్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి అదే రీతిగా నాయనా ప్రభు మీరు వరుడై రానే ఉన్నారు తండ్రి. నిన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారమైన ఈ రక్షణ అనుభవంలో మేము ముందుకు సాగిపోయే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యం చెప్పినటువంటి నాకు మీరు ఇప్పటివరకు తోడే ఉండి మాట్లాడినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అయా వాక్యం మా వినికిడిలో దీవించి ఆస్వాదించి ఫలింపచేసి వెయ్యంతలుగా మీరు అభివృద్ధి పదంలోకి తీసుకురండి తండ్రి. మా ఆన్లైన్లే కాకుండా ఆఫ్లైన్లో కూడా అనేక మంది ఆత్మలు రక్షించడానికి నాకు బలమును దయచేయండి ప్రభు. నీ శక్తితో, నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మ వశుడు చేసి నాయన ప్రభు నీ కోసం అనేక మందిని అయా సంపాదించుటకు, నన్ను నేను కాపాడుకోవడానికి నీ కృపను దయచేయమని. అయా ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరికి ఏ బాధ, వేదన, రోగము, రోదన, క్షమ, బాధ ఉన్నదో వారందరినీ మీరు దీవించండి, దర్శించండి. వారికి ఉన్న సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేసి నిండు ఆయా పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన సకల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మీరు నింపి నడిపించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆత్మీయ విషయంలో దీనులైన వారికి ఆత్మీయ విషయంలో మరి బలహీనపడ్డ వారికి మీరు రక్షణ అనుభవంలోకి నడిపించమని, ప్రతి ఒక్కరిని చల్లగా చూడమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని కనపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఒక ప్రార్థన మనం అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము రాకడ పర్యంత వరకు, నిత్యంత వరకు ప్రతి ఒక్కరికి సదాకాలం ఉండును గాక. ఆమేన్. ఆమేన్.